తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తాడిపత్రిలో ఆటవిక రాజ్యం నడుస్తుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. తాడిపత్రికి వెళ్లిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరి మారకపోతే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం ఆయన గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే తన ఇంటికి వెళ్తానంటే పోలీసులు అడ్డుకోవడం కరెక్ట్ కాదని, సమస్య ఏదైనా ఉంటే దగ్గరుండి పరిష్కరించాలి కానీ ఆయన పట్ల దుర్మార్గంగా వ్యవహరించడం సరికాదన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం కూడా పూర్తి అయ్యింది. ఇచ్చిన హామీలు ఏదిగానే అమలుపరచుకోకుండా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మోసం కూడా చేయడం కూడా జరిగింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి గ్రామము ప్రతి వార్డు కూడా సమన్వయకర్తలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ప్రతి దగ్గరికి కూడా పోయి ప్రతి గ్రామానికి కూడా పోయి ఈరోజు ఈ కూటమి యొక్క చర్యల వల్ల హామీలు కూడా నెరవేర్చడం వలన ఎంత నష్టపోయారని చెప్పేసి రికాలింగ్ ద చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించడం కూడా జరిగింది. దానిలో భాగంగానే నిన్న తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడ ఉండే కార్యకర్తలను కూడా ప్రతి ఒక్కరిని కూడా సమాయత్తం చేయడానికి పెద్దారెడ్డి గారు తాడిపత్రికి వెళ్తే అక్కడ పోలీసు వారు ప్రత్యేకంగా కూడా బలవంతంగా అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో వారి ఇంటిలో కూడా విడిచిపెట్టడం కూడా జరిగింది. ఇక్కడే కాదు, మేము నిన్న సింగనమల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో చేయడం కూడా జరిగింది. రేపు గుంటకల్లు కళ్యాణదుర్గ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా దానికోసమే మా కార్యకర్తలు సమాయత్తం చేయడానికి అక్కడ కూడా మీటింగ్ కూడా జరగబోతున్నాయి. మరో 2వ తేదీ ఉర్వకొండలో జరగబోతున్నాయి, 5వ తేదీ రాయదుర్గలో జరగబోతున్నాయి, అలాగే అనంతపురం మిగతా నియోజకవర్గంలో కూడా అన్నీ కూడా జరగబోతున్నాయి. కాబట్టి దాంట్లో కూడా నేను జరగడం వలన కానీ తాడిపత్రి నియోజకవర్గంలో ప్రత్యేకమైన పరిస్థితులు అని చెప్పేసి లా అండ్ ఆర్డర్కి ఎక్కడా కానీ విఘాతం కూడా ఎక్కలేదు, జిల్లాలో కూడా ఎక్కడా లేదు. కానీ అక్కడ పెద్దారెడ్డి మాత్రమే ఉంచుకోకుండా చేసినారు కాబట్టి మేము ప్రత్యేకంగా ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది. హైకోర్టు నుంచి కూడా చాలా స్పష్టంగా కూడా ఉన్నాయి. పెద్దారెడ్డి గారు ఏదైనా కానీ నియోజకవర్గంలో పర్యటిస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే 4 వెహికల్స్తో పోవడానికి తర్వాత అందరితో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా పూర్తిగా కూడా ఇవ్వాలని చెప్పేసి ఏప్రిల్ 30 తేదీ కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ జిల్లాలో పోలీసు యంత్రాంగం మాత్రం పెద్దారెడ్డి గారిని అక్కడికి మాత్రం పోనీలేదు. ప్రత్యేకమైన పరిస్థితులు ఏమైనా తాడిపత్రికి మాత్రమే ఉన్నాయో మాకు తెలియదు. ఆ విషయాన్ని కూడా ప్రత్యేకంగా కూడా మేమందరూ కూడా వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశ్వేశ్వరరెడ్డి గారు కానీ మాధవ్ గారు అలాగే పెద్దారెడ్డి గారు అందరూ కూడా పోయేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అక్కడ తిరగడానికి పెద్దారెడ్డి కూడా పార్టీ సమన్వయకర్త, అతని నాయకత్వంలోనే అక్కడ తిరగాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఎందుకంటే ప్రతి 175 నియోజకవర్గంలో కూడా అదే విషయమే చెప్పింది కూడా ఆయన. కాబట్టి వెంటనే కూడా రవి గారు కూడా వచ్చేసారు. అలాంటి అందరూ కలిసి కూడా వెంటనే కూడా ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి రేపటి నుంచి వెంటనే కూడా కార్యాచరణ కూడా ప్రకటించేసి తాడిపత్రిలో కూడా ప్రకటించేసి తాడిపత్రిలో కూడా కార్యక్రమం చేసి ఆ కార్యక్రమం చేసుకోవడానికి పూర్తిగా కూడా అవకాశాలు దానికి తగిన విధంగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఎస్పీ గారిని కూడా కోరడం అయింది. తప్పకుండా కూడా నేను పరిశీలించి వెంటనే కూడా చెప్తానని కూడా చెప్పడం జరిగింది. ఒకటి మాత్రం నిజం, ఇది 175 అసెంబ్లీ నియోజకవర్గంలో జరగాలి. అలాగే తాడిపత్రిలో కూడా మా సమన్వయకర్తలు అన్ని నియోజకవర్గాలు కూడా సమన్వయకర్త ఆధ్వర్యంలోనే జరగాలి. కాబట్టి తప్పకుండా కూడా అన్ని నియోజకవర్గాల్లో ప్రకారం తాడిపత్రిలో కూడా ఇవ్వాలని చెప్పి మీకు కోరడం. త్వరలోనే అన్నీ కూడా కార్యాచరణ అందరు కలిసి మాట్లాడుకుంటున్నారు, అక్కడ మాట్లాడుకుంటాను, ఇక్కడ మాట్లాడుకుంటాను. తప్పకుండా కూడా పోతాం. పోకపోతే వాళ్ళు కానీ అప్పటికి కూడా పంపించకపోతే తప్పకుండా కూడా కార్యాచరణ పెద్ద ఎత్తున కూడా, ఎందుకంటే ప్రజాస్వామ్యం కూడా ఇక్కడ అనేది ఉండాలి. ఎక్కడికైనా అవకాశాలు అనేది ఒక వ్యక్తికి అనేది కూడా ఇవ్వకుండా పోతే వాళ్ళు ఎవరు శాసించకి, ఒక వ్యక్తిలో లేకపోతే కొద్దిమంది ఒక పార్టీనో శాసించట్లేదు, అన్ని దగ్గర ఉన్నాయి. ఇప్పుడే వాళ్ళు ఎవరు చెప్పి నువ్వు మోడీ నిలబెట్టిన దగ్గర, ప్రధానమంత్రి దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర ఎక్కడ జరగలేదు? ఎన్నికలు జరగలేదా? తాడిపత్రిలో ఎన్నికలు జరగలేదా? అనంతపురంలో జరగలేదా? ప్రజాస్వామ్య పద్ధతిలో అందరూ కూడా క్యాండిడేట్ చేసుకోలేదా? అంత ఎందుకు దేశ ప్రధానిగా ఉండేవాళ్ళు అక్కడ జరగలేదు ఎన్నికలు. అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఉన్న దగ్గర పులివెందుల్లో జరగలేదు ఎన్నికలు. జరిగినప్పుడే కదా ఎవరు గెలిచిండేది, ఎవరు ఓడిపోయిందని చెప్పేసి తెలిసేది. కాబట్టి అప్పుడు ఏమన్నా ప్రచారం చేసుకోవడానికి ఎవరైనా అడ్డం చెప్పారా ఏమన్నా? లేకపోతే అప్పుడు ఉండే అధికారంలో ఉండేవారు కానీ లేకపోతే అప్పుడు ఉండే పోలీసు వారిని ఏం అడ్డం చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చేసింది? ఎన్నికలు కూడా లేవు,
ఎక్కడ చూసినా ప్రశాంత వాతావరణం ఉంది జిల్లా అంతా కూడా. అందుకోసం ఏమైనా తప్పులు చేసినారా అని చెప్పేది కూడా చెప్పుకోకుండా డిపార్ట్మెంట్ ఎందుకు తీసేస్తున్నారు, ఎందుకు పంపించలేదు, ఎందుకు అలో చేయలేదు అంటే ఏం తప్పులు చేసినాడో ఇవ్వండి, మీద ఏమైనా ఉంటే కూడా అధికారికంగా కూడా ఇవ్వలేదు. తప్పకుండా కూడా అన్ని కూడా పరిశీలించి వెంటనే కూడా చెప్తామని చెప్పడం జరిగింది. ఆయన ఏం చెప్తారో చూసుకొని తదుపరి చర్యలు కూడా ఎలా పోవాలి అని చెప్పి పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విశాఖ ఉక్కు నిర్వాసిత కాంట్రాక్టు లేబర్ యూనియన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖ కలెక్టర్కు వినతిపత్రాన్ని అందించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు, అందులోని కార్మికులకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. అంబానీ, అదానీ వంటి కార్పొరేటర్లకు పరిశ్రమలను కట్టబెట్టడానికి కుట్రలు చేస్తున్నాయన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకి సొంత గనులు కేటాయిస్తే ఎంతో లాభాలు వచ్చేవన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూమి కోల్పోయి 45 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మాకు ఎటువంటి ఉపాధి కలపక ఎదురు చూస్తున్న తరుణంలో మాకు ఆ రోజు మా దగ్గర భూమి తీసుకొని ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పిస్తానని చెప్పి అందరి దగ్గర కూడా ఎకరం 1200కి తీసుకొని మా దగ్గర భూమిని తీసుకుని ఈరోజు ఉద్యోగం కల్పించలేదు. ఇందులో భాగంగా గత 4 సంవత్సరాల కిందట స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ప్రకటన వచ్చినప్పటి నుండి కాంట్రాక్ట్ లేబర్ యూనియన్గా కానీ, ఐక్య సంఘంగా కానీ అనేక ఉద్యమాలు చేస్తున్నాం. మరి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తే మరి ఈ స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన ఇంకా 8500 మంది నిర్వాసితులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే ఈ స్టీల్ ప్లాంట్ నమ్ముకొని గత కొన్ని 25 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఏంటని చెప్పి గత మేము 4-5 ఏళ్ళు బట్టి అనేక పోరాటాలు చేస్తున్నాం. ఈ తరంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికులు తగ్గించాలని ఉద్దేశంతో ఇక్కడ ఎన్నో ఏళ్ళ బట్టి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని, అదేవిధంగా స్టీల్ ప్లాంట్కి భూములు కోల్పోయిన నిర్వాసితుల్ని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రతి ఒక్కరిని కూడా పన్నులని తొలగించింది. ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ బాగుంటుందనే కదా మేము భూములు ఇవ్వడం జరిగింది. ఈరోజు స్టీల్ ప్లాంట్ రావడం వల్లే ఈరోజు గాజువాక్ కానీ, వైజాగ్ కానీ ఇంత అభివృద్ధికి బాట పడింది. దానికి కారణం ఎవరంటే స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చిన నిర్వాసితులుగా మేము. కానీ చాలా శాంతియుతంగా మేము అనేక ఏళ్ళ బట్టి మేము పోరాటాలు చేస్తూ వచ్చిన ప్రతి అధికారికి కూడా మేము వినిపించుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏం చేస్తుందంటే ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకు సంబంధం లేదు, ఇక్కడ నిర్వాసితులు కానీ 25 సంవత్సరాలు బట్టి పనిచేసిన వాళ్ళు కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి దొడ్డిదారిన తొలగించడం జరుగుతుందన్నమాట. ఇదే చాలా దుర్మార్గం. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చాలా తప్పుడు సమాచారం ఈ స్టీల్ ప్లాంట్ CMD గారు, DP గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఇక్కడున్న నిర్వాసితులు కానీ, ఇక్కడున్న స్థానికులు కానీ స్ట్రైకులు చేసి కార్మికులు అడ్డుకుంటున్నారు, కార్మికులు భయభ్రాంతులు చేస్తున్నారు, వెళ్ళిన ఉద్యోగస్తులు ఇచ్చేస్తున్నారు అన్నారు. ఇది చాలా అబద్ధం. ఇది అబద్ధాల మాటలు చెప్పి గవర్నమెంట్ని పోలీసుల బందోబస్తు ఫోర్స్తో ఈరోజు స్టీల్ ప్లాంట్ నడిపిస్తున్నారు. దయచేసి ప్రభుత్వాలు కూడా వాళ్ళ పక్షానే మీరు వినకుండా మా పక్షాన కూడా మా మాట కూడా మీరు తీసుకోమని ప్రభుత్వాలను మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ ఆర్టీసీ MD VC సజ్జనార్ దర్శించుకున్నారు. VIP ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయాధికారులు స్వామివారికి ఇతరప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. తెలంగాణ ఆర్టీసీ పర్యాటకానికి TTD శ్రీవారి దర్శన టికెట్లు కోటా కేటాయించాలని కోరారు. TTD 6 నెలల క్రితం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు టికెట్లు జారీ నిలిపేస్తుందని తెలిపారు. ఈ విషయంపై TTD అధికారులను కలిసి టికెట్లు జారీ చేయాలని కోరతామన్నారు. వెంకటేశ్వర స్వామిని దర్శించడం జరిగింది. మన 2 రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ముఖ్యంగా APSRTC, TGSRTC ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పి వేడుకోవడం జరిగింది. JO వెంకయ్య చౌదరి గారు కలవడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మరియు TTD అంతకుముందు TGSRTCకి, APSRTCకి, మన టూరిజం డిపార్ట్మెంట్స్ కి, కర్ణాటక, తమిళనాడు అందరు కూడా సపరేట్ 300 దర్శనం టికెట్స్ ఇచ్చేసి చాలా మంది ప్రజలకి, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి బాగా అనుకూలమైంది. 1000 టికెట్స్ ఇచ్చేది అది అనుకోకుండా డిసెంబర్ నుంచి క్యాన్సిల్ కావడం జరిగింది. సో నిన్నే JO గారికి అడిగి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నాను, ఆ ఒక సిస్టమ్ ని, ఆ ఒక ప్రాసెస్ ని మళ్ళీ పునరుద్ధరించాలి. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, మన అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా బాగా మేలు జరుగుతుంది. 2 RTC కార్పొరేషన్స్ కూడా మేలు జరుగుతుందని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. సో గవర్నర్ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కన్సిడర్ చేసి ఈ యొక్క ఫెసిలిటీని మళ్ళీ స్టార్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జూలై 4న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న గ్రామస్థాయి కాంగ్రెస్ అధ్యక్షుల సభలో పాల్గొంటారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గ్రామ శాఖల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు 25,000 మంది ఈ సభకు హాజరవుతారని వెల్లడించారు. ఫాసిస్ట్ మోడీ పాలనకు వ్యతిరేకంగా ఖర్గే పిలుపు ఇస్తారని తెలిపారు. 4న మా ఆది నాయకుడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు. గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంటుంది. సాయంత్రం 3 గంటలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 12,500 పై చెలుకున్నటువంటి గ్రామ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనం ఢిల్లీ నుంచి గ్రామం వరకు కాంగ్రెస్ సందేశం పోవాలని యావత్ దేశవ్యాప్తంగా మల్లికార్జున్ ఖర్గే గారు గ్రామ కమిటీ అధ్యక్షుల్ని సంబోధించే కార్యక్రమం పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా హైదరాబాద్ లాల్బాగ్ స్టేడియంలో 3 గంటలకు జరిగే గ్రామ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గము, రాష్ట్ర కార్యవర్గము, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా దాదాపుగా 20 నుంచి 25,000 డెలిగేట్స్ పాల్గొనే ఈ సమావేశం జూన్ 4న 3 గంటలకు ఉంటుంది. ఈ ఏర్పాట్లు పర్యవేక్షణకి ఇక్కడికి వచ్చాం. అందరం కూడా ఈ ఏర్పాట్లు పర్యవేక్షణకి వచ్చినాం. ఎలాంటి లోటు లేకుండా అన్ని కూడా ఏర్పాట్లు సక్రమంగా జరిగేందుకు ఇక్కడ చూడటానికి వచ్చాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయంలో మంత్రి నిమ్మల సమీక్ష. పోలవరం, వెలుగొండ పనుల జాప్యంపై ఏజెన్సీలు అధికారులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశం. కెంగువ గ్రామంలో 55 లక్షలతో ప్రాథమికోన్నత పాఠశాల నూతన భవనాల నిర్మాణం. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వైసీపీ పాలనలో వ్యవసాయ రంగాన్ని జగన్ నెట్టేట ముంచాడు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ధ్వజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.